దాచిపెట్టింది, సేకరించింది. ఇప్పుడు అది ఎక్కడ ఉందో చూస్తా. కానీ ఆ ఎలుగు ఇక్కడ ఉంటే ఏమైనను మనం వచ్చిన పని చూడాలి. లోపలికి వెళ్ళి చూస్తా. ఇవాళ ఏమైనా కడుపుకు సరిపడా తేనె దొరికింది. కష్టపడి సంపాదించా రకరకాల ఎత్తులతో నేను ఇక్కడ తేనె సేకరించి దాచిపెట్టి తిని ఎవరికి తెలియకుండా. ఇక్కడ అడవిలో ఉన్న చెరువుకు పోయి స్నానం చేసి వస్తా. ఏమి కావాలికా? ఎంతో హాయిగా ఉంది నాకు. ఇప్పుడు ఇక్కడ ఉండే పట్టుబడదా. ఎంత త్వరగా తీసుకువెళితే అంత మంచిది. దొరికింది చాలు. ఇక ఏమి కావాలి? తృప్తిగా తాగుతాను. ఏమైనను ఈరోజు మాటలే రావటంలా. ఎందుకంటే ఈ ఒక్కరోజు కూడా కడుపు నిండా తేనె తాగి తెలియదు. ఇప్పటి వరకు సేకరించుకున్నది ఎప్పుడూ లేదు. పిచ్చివాడా, దాచిపెట్టిన తేనంతా తాగలేదు పాపం పిచ్చివాడు. ఇది దొంగటిలాగుంది. ఎన్ని రోజుల నుంచి ఈ దొంగనక్క ఎలుగన్న దాచుకున్నా తేనెను ఎత్తుకుపోతుంది. నక్కన్న మహా జిత్తుల మారి. అవును కదా, నాకు నక్కన్నతో ఉంటే సరిపోతుంది. ఆకలి తీరుటకు ఒక దారి తెలిసింది. నక్కన్న ఒప్పుకుంటే సరి, నా యొక్క కళ తీరుతుంది. నక్కన్న శిష్యునిగా తీసుకుంటుందా అడిగి చూస్తా. ఒకసారి అడిగి చూస్తే నష్టమేమీ లేదుగా. అన్నా, నేను అబద్ధం చెప్పలేదు, నిజంగాను. ఏమిటి ఇప్పుడు ఏదో అన్నావు? నేను చాలా గొప్పవాడినా. నాకు కావాల్సింది అదే. ఎవరు ఇలాగా అనలేదు. నీవు ఇప్పుడు అన్నది ఏమైనా దురుద్దేశముందా? అది ఏమి పట్టించుకోనులే. అన్నా, నాకు ఎటువంటి దురాలోచన లేదు. నిజంగాను నాకు ఎటువంటి దురుద్దేశము లేదు. ఉన్నది లేనిది లేక ఆకలి తీర్చుకుంటున్నాను నేను. మహా గొప్పవాడు అని చెప్పినా ఎవరు నన్ను నమ్మరుగా. అరే, నా దగ్గర ఉన్నది ఏదైనా ఇస్తాననేగా నీ యొక్క ఆలోచన. అక్కడ నీళ్లు ఉన్నాయి, తాగేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో. అదే మంచిది. అన్నా, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను నీ యొక్క అభిమాని. అన్నా, ఈ అడవిలో నీవు గొప్పవాడవు. నేను చెప్పింది నీ శక్తి గురించి. అన్నా ఆకలితో ఉన్న చెట్టు పక్క నుంచి చూశాను, అందుకే అన్నను నేను అభినందించగా వచ్చా. ఏరా, మా నక్కలంతా మహా తెలివిగల వాళ్ళు తెలుసా? మరి కుటుంబమందరి కోసం అలాగా ఉంటాము. ప్రత్యేకంగా నేను అందరిలో గల్లా తెలివిలో మహాజిత్తుల మారిని, తెలిసిందా? అన్న అన్నది అక్షరాల నిజమేగా. కానీ అన్న, నన్ను కూడా శిష్యునిగా తీసుకుంటే నాకు కూడా ఆకలి తీరుతుందని పెద్ద కోరిక ఉంది. అలాగే నీలాంటి ఒక చిన్న ఎలుగా నా శిష్యుడు అయితే ఇక ఇప్పటి నుంచి నా కీర్తి నీ వల్లే జరుగుతుంది కదరా. అన్న, అలాగా ఏమి కాదు. నేను నిజంగా అన్నకు అభిమాని.
అన్నా నేను శిష్యునిగా ఉంటా ప్లీజ్. హేరా, ఇదేమి పెద్ద పని అనుకుంటున్నావా? మహా తెలివి శక్తి కలిసి ఉంటే ఏదైనాను చేయవచ్చును. ఇవి నీకు ఉన్నాయి. అది సరేగా అన్నా, కానీ నేను అన్నకు శిష్యుడు అయితే నేను అన్నకు ఎంతో సహాయంగా ఉంటాను. ఆకలి తీరుటకు ఎక్కడి ఏమి ఉన్నాయో నేను చూసి చెబుతా. ఇది చెప్పే మాటలు ఆకలి తీరుట కోసమా, లేక శిష్యునుగా చేరుటగా? ఇంకేమైనా ఉందా? దీని దగ్గర తెలివితేటలు ఉన్నాయి. ఏమైనను దీనిని నాతో ఉంచుకుంటా. దొరికిన దానిలో దీనికి కూడా చిన్న భాగం ఇస్తే పోలా. ఆకలి తెలుసు కాబట్టి అప్పుడు ఇక ఏమి చెప్పనక్కర్లా. సహజమైన పనులకు ఎంతనైనా నేర్చుకోవచ్చు. చూడటం, చేయటం. మరి దీనిలోనే ఉంది అసలైన పని అంతా. కావాలి మరి. అది ఎంత సరే గాని నేను నీకు దారి చూపిస్తానులే. అదేగా మంచిది నక్కన్నా. నక్కన్నా ఏమి చెబితే దానినే అనుసరిస్తాను. ఈ రోజే మనం చేయబోయే పని ఏమిటన్నా, నీ ఆకలి గురించి చిన్న పాఠం నేర్పుతా. అంతా నక్కన్నా దయే మరి. ఇప్పుడు నేను పాద పద్ధతిలో చేసే పని నీవు చూడనటువంటిది. ఒక్కరోజు ఒక చోటు కాని చోటుకు వెళ్ళ మనుషులు బాగా ఉన్న స్థలం. బాగా బలవంతుడైన వీరుడైన నన్ను చూసి బాగా భయపడే. ఉపాయం చేసి ఒక్కసారిగా కోడి గొంతు పట్టుకున్నా. కోడిని పట్టుకునటకు చాలా మంది ఉన్నారు. అది పెద్ద పని అనుకోలా. అదే సమయాన కర్రలతో మనుషులు నా వెంట పట్టారు. మనుషులు కొట్టి ఉంటారే. అదేమీ లేదు. కోడిని పట్టుకొని వస్తుంటే అయ్యో అమ్మో కొట్టద్దు, అయ్యో కొట్టద్దు, అమ్మో కొట్టద్దు, కొట్టద్దు. అది మరిచిపోలేని బాధ. ఒక కోడిని పట్టుకుంటానికి పోతే నా ఒళ్ళంతా హూనమయ్యింది. అన్ని దెబ్బలా? అరే లేదు లేదు, కోడులకు. కోడిని గురించి ఆలోచిస్తే ఇప్పుడు కన్నీరు వస్తుంది. కన్నీరా? కన్నీరు కాదురా, నోటి నుంచి. అది గుర్తుకు వచ్చింది. ఓ, అన్నకి మరిచిపోలేని సంకటనాది. అది తరువాత చెబుతా. కానీ త్వరగా రా, మనం పులి ఉన్న చోటుకు వెళ్ళాలి. అక్కడున్న వాడిని పట్టుకోవాలి. పులులన్నీ ఎక్కడికో స్థానానికి వెళ్ళినాయి. రెడీ? 1, 2, 3. ఈ రోజే సాధించాలి పెద్ద విజయాన్ని. మనము బాగా వేడిగా చేసి పట్టుకొని తినాలి. ఈ రోజే నేను అనుకున్న కల నిజము కాబోతున్నది. ఈ పులులు అంతా తెలివిలేని వర్గమే అంతా. అవును కదా అన్నా? లేకపోతే ఇక్కడ ఉండగా ఎక్కడికో ఎందుకు పోతాయి? లేకపోతే ఇక్కడ ఉండగా ఎక్కడికో ఎందుకు పోతాయి? బుద్ధి లేని వారు గాడిదలాగా పనిచేస్తారు. అలాగే అన్నా. తెలివి కలవారు రాజులాగా జీవిస్తారు. ఏమైనను గాని భూలోకంలో బాగుండాలి. ఆమేన్. ఇక మనము రేపటి గురించి ఆలోచించాలి. అది ఇప్పటి నుంచే చెయ్యాలి. దానికి మార్గం నేను కనిపెట్టి ఉన్నా. అన్నా, ఏది ఆ ప్రదేశం? నేను వెళ్ళి ఒకసారి చూసి వస్తాను. ప్రదేశము నేను నీకు చెప్పుతానురా, శ్రద్ధగా వినరా మరి. ఆ దొంగనక్క వల్ల జీవించుట చాలా కష్టముగా ఉంది. మన గుహలోకి వచ్చి మనం తెచ్చుకున్నది అది తింటుంది. ఇలాగే దానిని వదిలిపెడితే దానికి అలవాటు అవుతుంది. అలాగే మరి ఎన్నోసార్లు మన ఆకలికి తెచ్చుకున్నది
ఎత్తుకు వెళ్ళింది, దానిని వదిలిపెట్టను. మనం జీవించుట ఎలాగా మరి? కొన్ని రోజుల ముందుట అది నా తోక పట్టుకొని నేను తెచ్చుకున్న పండ్లు అన్ని మొత్తం ఎత్తుకు వెళ్ళింది. ఏమి చేయను? ఇప్పటికీ అది అలాగే చేస్తుంది. మరి మనం అందరం కలిసి సింహరాజుకు చెప్పితే చాలా మంచిది. అదే మనకు సరైన మార్గం. రాజుగారు, దానివల్ల మేమంతా ఆకలితో బాధపడుతున్నాము. మాకు ఇక వేరే దారి లేదు. మాకు న్యాయం చెయ్యండి. మీ అందరికీ ఉన్న బాధలు నాకు అర్థమయ్యింది, తీరుస్తాను. కానీ ఆ దొంగనక మీరు చెప్పినట్టు మహా జిత్తుల మారిది. ఏదో ఒక ఉపాయం చేసి దానిని తప్పక పట్టుకుందాము. అప్పటిదాకా మీరంతా ఓపిక పట్టండి. ఇప్పుడు మనం కొంచెం దూరం పోవాలి. ఇది ఒక మంచి వ్యాయామము. మనకున్న బుద్ధి శక్తికి ఫలం తప్పక లభిస్తుంది. అన్నతో నేను కలిసి ఉంటాను. అందుకేగా ఒక శిశునిగా ఉన్నాను. ఒక అదృష్టమే నాకు. చాలా సమయం అయిందన్నా. మనం నడవటం మొదలు పెట్టినా లక్ష్యం చేరుకున్నామా? ఇంకా కొంచెం దూరం నడవాలి ఉంది శిష్యుడా. కాలు బాగా నొప్పిగా ఉంది అన్నా. అది నేను మొదటనే చెప్పానుగా. ఇప్పుడు మంచి రుచిగా ఉండేవి కావాలంటే మిత్రులారా, అది వస్తుంది. మీరు తయారుగా ఉండండి. అన్నా, మన సింహరాజు గుహనందు ఇష్టమైన ధాన్యాలు, పండ్లు చాలా ఉన్నాయి. అప్పుడు సింహరాజు దగ్గరికి వెళితే, వద్దు, దానికంటే ముందే పోయి అక్కడ ఉందాము. మీరు 2 రోజుల తర్వాత రండి. ఏమైనను నా కడుపు తిన్నంత తిండి దొరుకుతుంది. ఎంతో మంచి రుచికరమైనవి. హో, ఎందుకో అవి బాగలేదే అనిపిస్తుంది అన్నా. కడుపులో చాలా ఆకలిగా ఉంది. మరి అందువలన మనం చేసే పని ఎవరికి చెప్పవద్దు. మనం తరువాత వచ్చి తిందాము. సింహరాజు 2 రోజుల తరువాతగా వస్తుంది. అలాగా అయితే మనం అనుకున్న పని సులువే అవుతుంది. ఈ సమస్య అడవిలో ఎవరికీ తెలియదు. మనం ఈ పనిని ఎవరికీ చెప్పవద్దు. అన్నా, ఆ కుందేలు పులి మాట్లాడుకున్నది విన్నావా? వారు రహస్యంగా మాట్లాడుతున్నారు. ఆ చోటుకు వెళ్ళి మనం వాటిని తెచ్చుకుందాము. అలాగే మరి. అది సింహరాజు గుహ. చూసిపోవుట మంచిది కదా. చూడకుండా లోపలికి వెళ్ళకు. ఏమైనా ఇప్పుడే ఆపరేషన్ మొదలు పెడతా. ఆ పులి, కుందేలు ఎంత తెలివి తక్కువి. రహస్యం ఎక్కడ మాట్లాడుకోవాలో తెలియదు. ఈ కాలంలో ఎవరికి ఇటువంటి బుద్ధి లేదు. తెలివితేటలలో నక్కన్న తరువాతే మరి. హా, నీవు బయట కాపలా ఉండు. నేను లోపలకు వెళ్ళి పని మొదలు పెడతా. అలాగే అన్నా, నేను ఇక్కడే ఉంటా. ఎరా నిన్ను నేను అయ్యో, అది నక్కన్న అరుపులాగే ఉన్నదే. పెద్ద ప్రమాదమే అయి ఉంటుంది. లోపలికి వెళ్ళి చూస్తాను. ఎందుకులే బొద్దు. నేను నక్కనలాగా చిక్కితే బొద్దు వద్దులే మరి. లక్ష్యం ఎలాగ ఉన్నా ఇక్కడ నుంచి పోతే బతుకుతా మరి. అదే మంచిది. అయ్యో, ఎలుగన్నా, నన్ను మన్నించు. అయ్యో,